రాబోయే ఎలక్షన్స్ లో దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని అనుకుంటున్నారా? 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ఏ పని చేయలేదు. ఒక రోడ్డు కానీ ఒక 130 చెరువుకు నీళ్లు నింపుతామని నీళ్లు కానీ ఎక్కడే కానీ ఏ పని చేయలేదు. రాబోయే ఎలక్షన్స్ లో జగన్ గెలుస్తారని అనుకుంటున్నారా మీరు? తెలియదమ్మా అది అంటే చెప్తాను మొరుగు లేకుండా చెప్పాలా. ఈ ఎమ్మెల్యే గారు మాత్రం 5 ఏళ్ళలో మాకు దమ్మిడి పని కూడా చేసిండ్లే. అయితే టీడీపీ పాలన వస్తే బాగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కదమ్మా? అంతే. సమస్య ఏం లేదక్క. అప్పుడు ఉత్తూరులో సాయినగర్కి ఏరు వచ్చినప్పుడు కూడా నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక ఈ సీతారెడ్డి మాత్రం రాలేదక్క. పల్లి రఘునాథ్ రెడ్డి వచ్చి కూడా పాపం అందరికీ అంతే పిలిపించి పాపం వాళ్ళని ఇంట్లో అంతే ధర్మశాలకు చేర్చి కూడా అంత కాపాడాడు పల్లి రఘునాథ్ రెడ్డి. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? పల్లి రఘునాథ్ రెడ్డి అంటే మాది సారక్క. మరి జగన్ పరిపాలన ఎలా ఉందండి? వెళ్ళిపోయి ఎట్లు కొట్టుకొని అట్లా వెళ్ళిపోలక్క. ఆ ఏది ఎట్లొస్తే అట్లా వెళ్ళిపోలా. మళ్ళీ సీఎం ఎవరు గెలవాలనుకుంటున్నారు? సీఎం కూడా హ్యాపీ గెలిచాలనుకున్నాం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంతే అక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా? అన్ని అందుతున్నాయా? 9 నవరత్నాలలో అన్ని వస్తున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. నెక్స్ట్ టైం సీఎం గా ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం? జగన్ గెలుతాడు. ఎవరు గెలుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే బాగుంటుందని జగన్మోహన్ ఆయన పాలన బాగుందని మీ అభిప్రాయం? బాగుంది. ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందండి? ఆయన పొరలే బాగానే చేస్తున్నాడు. పేరు నాగభూషణం. ఏ ఊరండి? జానకంపల్లి. జానకంపల్లి నుంచి వచ్చారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు ఏదైనా అభివృద్ధి కనిపించిందా? దాని దరిద్రమే లేదు. మీరు అనుకుంటున్నారు సీటు ఎవరికి కన్ఫర్మ్ కాలేదమ్మా. కన్ఫర్మ్ ఇంకా కాలేదు. ఇక్కడ పల్లి రఘునాథ్ రెడ్డికి వస్తే బాగుంటుంది. మంచి పని ఇది. పొత్తు తీసుకునేది మంచి పనే. పొత్తు లేకపోతే మళ్ళీ కాపులోట్లు కారిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా రెండే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేది మీరు అంత గోడు. మరి చంద్రబాబు పాలనలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అన్నీ అభివృద్ధి ఇది ఊరికే ఇక్కడ తిని ఆడ ఉత్తలు పోసి పారేసి డబ్బులు ఇచ్చి సోమరిపోలం చేసేస్తాను సీఎం. చంద్రబాబు అభివృద్ధిలో ఏదైనా 2 అభివృద్ధులు మీరు చెప్పగలరా? అన్నీ ప్రభుత్వం బాగుందా, గతంలో ఉన్న ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వమే బాగుందమ్మా. ఇప్పుడు ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే డెవలప్మెంట్ అన్న ఉన్నది. అది పరిస్థితి. ఇప్పుడు జగన్ వదిలిపెట్టిన సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందాయా? నాకు ఇంతకుముందు రైతు భరోసా వస్తారని ఇప్పుడు రాకుండా పోయింది. అదే నాకు అందిండేదంటే అదే మెయిన్. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేశారు? నేను బీజేపీ క్యాండిడేట్ అమ్మా. అయినా నేను వేసే తెలుగుదేశానికి ఓటు వేస్తాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేసి గెలిపించుకుంటారు? తెలుగుదేశం. నమస్తే సార్. చెప్పండి మేడం. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? బాగుంది మేడం, బాగుంది. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? నేను వైసీపీకి వేస్తాను ఓటు. పల్లె రఘునాథ్ రెడ్డి పరిపాలన బాగుందా, దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి పరిపాలన? రెడ్డే ఉంది. ఆయన మాకు వెళ్ళలేని తీర్పు ఇచ్చాడు, జిల్లా చేశాడు. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటేస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మేడం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఓటేస్తారు మీరు? శ్రీధర్ రెడ్డి మేడం. 4.5 సంవత్సరంలో స్థానిక ఎమ్మెల్యే పరిపాలన ఏ విధంగా ఉంది కదా? లక్షణంగా ఉందమ్మా. మీకు జగన్ గారు వదిలిపెట్టిన సంక్షేమ పథకాలు అందాయా? అన్నీ అందాయి, అందుతూ ఉంటాయి, లక్షణంగా ఉంటాయి. భీము, పింఛను మొత్తం అన్నీ అందుతుండమ్మా. మంత్లీ ఏ కొదవా లేదు. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? మేము జగన్ గెలుస్తాను. వేసేది కూడా జగన్కేనమ్మా. అయితే ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారి పాలన బాగుందా అండి? రఘునాథ్ రెడ్డి గారి పాలనే బాగుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన వస్తేనే బాగుంటుందని? బాగుంటుందమ్మా, ఆయన వస్తేనే బాగుంటుంది. జగన్ సంక్షేమ పథకాలు నవరత్నాల్లో మీకు ఏదైనా పథకాలు అందాయండి? మాకైతే ఇక్కడైతే ఈ ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఏ పథకాలు వచ్చిండేటివి లేవు. అంటే అమ్మఒడి, చేతోడు, ఆటోకి 10,000 వేస్తున్నారు కదా. జగన్ చేసినాడు కానీ కాకపోతే ఇక్కడ లోకల్గా ఈ ఎమ్మెల్యే ఎట్లా అంటే పార్టీ పరంగా చేస్తున్నాడు. టీడీపీ అంటే వాళ్ళకి పడవు, వైఎస్ఆర్ అంటే వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి ఆ పథకాలు. We want the justice for Tidco houses. సంక్షేమ పథకాలు అవన్నీ మాకు అందుతున్నాయి. నాకు పెన్షన్ వస్తుంది, మా భార్యకు 18,750 ఉంది, అది 2 వస్తున్నాయి మాకు. మరి జగన్ పరిపాలన బాగుందన్నట్ట బాలేదు అన్నట్టు? ఇప్పుడు మాకు టిడ్డుగా ఇంట్లో ఈకపోతే జగన్ పరిపాలన బాగలేదని మేము అనాలా.